హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. నేను ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ 2026లో భాగంగా 21 ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 3 పేపర్లో వచ్చినటువంటి మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే బాడ్మాస్ రూల్ తెలిసి ఉండాలి. బాడ్మాస్ రూల్ బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఇక్కడ బ్రాకెట్ వచ్చేసింది మనకి, కానీ బ్రాకెట్లలో ఇండివిజువల్ సింగిల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్స్ తో మనకు సంబంధం లేదు. ఆఫ్, ఓ ఆఫ్ లేదు. డివిజన్ ఫస్ట్ మనకు డివిజన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది డివిజన్. మైనస్ కి క్యాన్సిల్ అవుతుంది. 12 1 times 12 5 times. ఇక్కడ వరకు మనకు 5 వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ మల్టిప్లికేషన్ వచ్చింది. -4 into 6 -24, minus into 5 -5 -24, -9 -5 -14 -24 -38. Option D is correct. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇక్కడ కూడా బాడ్మాస్ రూల్ లో ఫస్ట్ ఈ బ్రాకెట్, తర్వాత ఈ బ్రాకెట్, నెక్స్ట్ ఈ బ్రాకెట్. ఫస్ట్ ఈ బ్రాకెట్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉంది. ఈ బ్రాకెట్ లో 9 - 6 3 వస్తుంది. 87/3 3 1 times 3 2 times 3 9 times. ఈ బ్రాకెట్ వరకు 29 వచ్చింది. 2 1 times 2 26 times క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడ బైలో ఉన్న ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ మనకి ఏముంది? 29 ఇంటూ ఈ బ్రాకెట్ లో 26 ప్లస్ 18, 29 ఇంటూ 26 ప్లస్ 18 44. 29 ఇంటూ 44 మనం మల్టిప్లికేషన్ నార్మల్ గా తెలిసి మల్టిప్లై చేయాలి, ఎవరైనా చేస్తుంటారు. ఇది కాకుండా నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫస్ట్ యూనిట్ డిజిట్ ని మల్టిప్లై చేయండి, టైం సేవ్ అవుతుంది. 9 into 4 9 4s 36 అంటే 6 3 ఇక్కడ ఉంటుంది. అంటే యూనిట్ ప్లేస్ లో మనకి 29 into 44 మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ లో లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలంటే 6 అయి ఉండాలి. ఇక్కడ 6 ఉన్న ఆప్షన్ ఏముంది? ఒకటే ఉంది కాబట్టి సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఈ నంబర్స్ ఇచ్చేసి వాటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే నేనేం వాడుతున్నానంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడుతున్నాను. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 26 34 221 196 195. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 13 2s 17 2s and 221 17 into 13 195. టేబుల్స్ రావాలి. 15 into 13. ఇక్కడ మనకు 13 కామన్ ఉంది, ఇక్కడ 13 కామన్ ఉంది కాబట్టి ఒక 13 తీసుకుంటాం. ఇంటూ ఇక్కడ 2 కామన్ ఉంది, ఇక్కడ 2 కామన్ ఉంది 2 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 17 ఇంటూ ఇక్కడ 15 ఉంది 15. ఈ మొత్తం మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా ఇందాక ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను, దీనికంటే ముందు క్వశ్చన్ చెప్పాను కదా, టోటల్ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, యూనిట్ డిజిట్ కంపేర్ చేసుకోండి. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తా. 2 into 15 30 అంటే 13 into 17 into 30. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే లాస్ట్ డిజిట్ మనకు 0 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కదా. ఇక్కడ 0 ఉన్న ఆప్షన్స్ ఎక్కడ ఉంది? 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇది కాదు మన ఆన్సర్, ఇది కాదు. బి అన్న కావచ్చు లేదా డి అన్న కావచ్చు. నెక్స్ట్ సెకండ్ నెంబర్ మల్టిప్లై చేస్తున్నా, సెకండ్ డిజిట్. ఇక్కడ 3 into 7 21 21 into 3 21 into 3 ఏమవుతుంది? 63 6 ఇక్కడ ఉంటుంది 3. అంటే ఈ మొత్తం 3 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో అందులో లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయంటే 3 అండ్ 0 అవుతాయి. 3 0 ఎక్కడ ఉంది మనకు? డి, ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. మొత్తం మల్టిప్లై చేయకుండా ఇలా చేస్తే మనకు ఎగ్జామ్ లో టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers is 105 and numbers are in the ratio of 5:3. Then the sum of the numbers is. 2
నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఇచ్చిండు, ఆ 2 నెంబర్స్ రేషియో ఇచ్చేసి 2 నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎల్సిఎం తెలుసు, 2 నెంబర్స్ యొక్క రేషియో తెలుసు. 2 నెంబర్స్ యొక్క రేషియో ఉంది 5x 3x. ఇక్కడ ఎక్స్ ఏదైతే ఉందో ఎక్స్ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది, హెచ్సిఎఫ్ ఆఫ్ దట్ నంబర్స్, హెచ్సిఎఫ్. ఇవి రెండు వచ్చేసి ప్రైమ్ నెంబర్స్. మనకి ఎల్సిఎం ఇచ్చేసాడు, ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎల్సిఎం ఇజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఏవైతే వాటి యొక్క ప్రొడక్ట్. హెచ్సిఎఫ్ 105 మనకి ఇచ్చిండు క్వశ్చన్లో ఆల్రెడీ, ఎల్సిఎం ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చిండు. హెచ్సిఎఫ్ అంటే మనం ఎక్స్ కదా, ఎక్స్ ఇంటూ 5 3s 15, 15 1 times 15 7 times, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 7, ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనకు 7 వచ్చింది. నెక్స్ట్ 2 నెంబర్స్ యొక్క సమ్ అన్నాడు కదా, 2 నెంబర్స్ ఏంది 5x ప్లస్ 3x 8x, 8 ఇంటూ ఎక్స్ అంటే ఏమొచ్చింది మనకి 7 వచ్చింది, 7 8s 56. ద సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ 56. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ కొన్ని నెంబర్స్ ఇచ్చేసి ఆ నెంబర్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. దీనికి 2 మెథడ్స్ చెప్తాయి ఇప్పుడు నేను ఈ క్వశ్చన్కి వచ్చేసి. యావరేజ్ అంటే ఏంది, సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. అంటే ఈ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసి బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 వేసి చేయాలి. అది జనరల్ గా చేయాల్సిన మెథడ్. ఏమో సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఏమున్నాయి 309 ప్లస్ 125 ప్లస్ 90 ప్లస్ 45 ప్లస్ 125 ప్లస్ 104 బై 6. జనరల్గా అందరూ ఏం చేస్తారంటే అన్ని నెంబర్స్ యాడ్ చేసి వచ్చిన నెంబర్ని 6 తోనే డివైడ్ చేస్తుంటాం. అలా కాకుండా యూనిట్ డిజిట్ నేనేం చేస్తున్నా అంటే యూనిట్ డిజిట్ మాత్రమే యాడ్ చేసి డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది 9, 9 ప్లస్ 5 14, 14 ప్లస్ 0 14, 14 ప్లస్ 5 19, 19 ప్లస్ 5 24, 24 ప్లస్ 4 28. యూనిట్ డిజిట్ ఏమొస్తుందంటే 8 వస్తుంది. ఈ నెంబర్స్ మొత్తం యాడ్ చేసుకుంటే మీకు లాస్ట్ డిజిట్ 8 వస్తుంది, 8/6. ఓకేనా, ఈ నెంబర్ మొత్తం యాడ్ చేస్తే లాస్ట్ లో 8 అని వస్తుంది, 8/6. నేను ఓన్లీ యూనిట్ డిజిట్ నే క్యాన్సిల్ చేస్తున్నా. 8 అనేది 6 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 8 6 3s 18. అంటే ఈ నెంబర్ వచ్చిన నెంబర్ని 6 తోని డివైడ్ చేస్తే మనకు లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది అంటే 3 వస్తుంది. 3 ఉన్న నెంబర్ ఎక్కడ ఉంది ఆప్షన్లలో, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇట్లా సింపుల్ గా చేసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంటది. ఇంకో మెథడ్ కూడా చెప్తా అన్నాను కదా. సో ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎక్కడ ఉంటుంది ఆప్షన్లలో ఉంటుంది. నేను ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ ని నేను యావరేజ్ అని ఇమాజిన్ చేసుకుంటున్నాను. అంటే నేను 130 అనేది నేను యావరేజ్ అనుకుంటున్నా, 130 అనేది యావరేజ్ అనుకుంటున్నా. 130 యావరేజ్ అయితే ఏమవుతుంది, ఇది 130 అనుకున్నాం మన యావరేజ్. ఇక్కడ ఎంత ఉంది 309 ఉంది. అంటే 130 కంటే ఎంత ఎక్కువ ఉంది ఇక్కడ 130 అంటే 70, 170, 179 ఎక్కువ ఉంది. మనం 179 ఎక్కువ ఉంది. ఇక్కడ యావరేజ్ 130 అనుకున్నాం, కానీ ఇక్కడ ఎంత ఉంది 125 ఉంది. అంటే -5 తక్కువ ఉంది. ఇక్కడ -40 తక్కువ ఉంది, -85 తక్కువ ఉంది, -5 తక్కువ ఉంది, -26 తక్కువ ఉంది. యావరేజ్ 130 అనుకున్నాం, మనం ఇమాజిన్ చేసుకున్నాం. కానీ ఇక్కడ నంబర్స్ అనేది 130 కంటే ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని 130 యావరేజ్ అనుకొని ప్లస్ మైనస్ చేసేసుకున్నాం. అంటే ఇక్కడ ఎంత ఉంది మనకి యావరేజ్ కాకుండా ఇక్కడ ప్లస్ నెంబర్స్ ఏముంటున్నాయి 179 ఉంది, మైనస్ నెంబర్స్ ఏమున్నాయి -5 -40 -45 -45 -85, 85 అంటే 90, 130, 135 135 155 161 ఉంది. మైనస్ వచ్చేసి 161, 179 లో నుంచి 161 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 18 ఎక్స్ట్రా ఉంది. ఈ 80ని 6 నెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. 18 అనేది మనకి ఎక్స్ట్రా వచ్చింది, మనం అనుకున్న దానికంటే ఇంకా 18 ఎక్స్ట్రా వచ్చింది. 18ని 6 నెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తే 18/6 అంటే ఇంకెంత వస్తుంది, ఈచ్ వన్ 3 ఎక్స్ట్రా వస్తుంది. అంటే 130 యావరేజ్ అనుకుంటే ఇంకా 3 ఎక్స్ట్రా రావాలంటే మొత్తం యావరేజ్ ఏమవుతుంది 133. ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఫోర్త్ ప్రపోర్షనల్ టు 20, 24, 30. క్వశ్చన్స్ కూడా బాగా రిపీట్ అవుతున్నాయి ఎస్ఎస్సి జీడీలో. ఫోర్త్ ప్రపోర్షన్ అన్నప్పుడు మనకి ఇవ్వడం 3 నెంబర్స్ ఇచ్చిండు. ఫోర్త్ ప్రపోర్షన్ అన్నప్పుడు ఫోర్త్ నెంబర్ ను మనం డి అని ఇమాజిన్ చేసుకోవాలి. డి ఇప్పుడు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఇది 20, 24, 30 అండ్ డి.
ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది మీన్ టర్మ్స్. ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఏమొస్తుంది 20 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ది మీన్ టర్మ్స్ 24 ఇంటూ 30. 0 0 క్యాన్సల్ 2 1 times 2 12 times d is equal అంటే fourth proportional is equal 12 into 3 36. Option A is correct. Okay, next question. The ratio of male and female employees in a multinational company is 4:3. If there are 460 male employees in the company, then find the number of female employees. ఒక కంపెనీలో మేల్ అండ్ ఫీమేల్ రేషియో ఇచ్చేసాడు 4:3. మేల్ ఎంతమంది ఉన్నారో కూడా ఇచ్చేసాడు 460. అయితే ఫీమేల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మేల్కి ఫీమేల్కి రేషియో ఇచ్చారు. మేల్ 4 parts ఉంటే ఫీమేల్ 3 parts ఉంటారు. 4 parts వాల్యూ ఇచ్చేసాడు. 4 parts ఎంత 460 మెంబర్స్ ఉన్నారు. 4 parts 460 అయితే 3 parts ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. 460/4 అంటే ఎన్ని టైమ్స్, లేదా 460/4 చేయాలి, లేదా ఇట్లా 460 అనేది 4కి ఎన్ని టైమ్స్ ఉంది, 4 1 time 4 11 times 4 5 అంటే 115 times ఉంది. 4కి 460 అనేది 115 times అవుతుంది. అలాగే 3కి ఇది కూడా 115 times ఉండాలి కదా. 115 into 3 అంటే 100 into 3 300, 15 into 3 45. 345 is the number of females in multinational company. Total females ఎంతమంది అంటే 345. Next question. Akshay invest a sum of 5,400 and Atul invest a sum of 9,400 at the same rate of simple interest per annum. If at the end of 6 years Atul gets 360 rupees more interest than Akshay, then find the rate of interest per annum. ఇక్కడ 2 persons ఉన్నారు. ఫస్ట్ పర్సన్ ఎవరు, అక్షయ్. ఎంత ఇన్వెస్ట్ చేసిండు, 5,400 ఇన్వెస్ట్ చేసిండు. అతుల్ సెకండ్ పర్సన్, అతుల్ 9,400 ఇన్వెస్ట్ చేసిండు. వాళ్ళ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు సేమ్ అన్నాడు అండ్ టైం పీరియడ్ కూడా సేమ్ అని చేసిండు. అయితే సెకండ్ పర్సన్ అతుల్కి ఎంత ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చింది, 360 రూపీస్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎన్ని ఇయర్స్కి, 6 yearsకి. ఎందుకు వచ్చింది సెకండ్ పర్సన్కి 360 రూపీస్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అంటే, ఫస్ట్ పర్సన్ది కంపేర్ చేస్తే సెకండ్ పర్సన్ ఎంత ఎక్స్ట్రా అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది, 4,000 ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేశాడు. అందువల్ల అతనికి 360 రూపీస్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ 4,000 ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయడం వల్ల దాని మీద ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 360 రూపీస్ వచ్చింది. ఎన్ని ఇయర్స్కి, 6 yearsకి. 6 yearsకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 360 రూపీస్ వచ్చింది. అయితే 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత రావాలి, 1 yearకి 6 1 times 6 60 times అంటే 60 రూపీస్. 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 60 రూపీస్. దేని మీద, ఈ ఎక్స్ట్రా దాని మీద మనం క్యాల్కులేషన్ చేస్తున్నాం. 4,000 మీద 360 వచ్చింది కాబట్టి 6 yearsకి. అదే 4,000 మీద 1 yearకి ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ అంటే 60. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ 1 yearకి వచ్చిన ఇంట్రెస్ట్, 1 yearకి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత, 60 రూపీస్. ఆ 60 రూపీస్ దేని మీద వచ్చింది మనకి, ఆ 4,000 అనే ఇన్వెస్ట్మెంట్ మీద కదా. 4,000 into 100. 2 zeros క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 2 3 times, 2 2 times అంటే 3/2 వచ్చేసింది. 3/2 అంటే ఏమొస్తుంది, 1.5 is the rate of interest per annum. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మొత్తం పీటీఆర్ బై 100 చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్కి వచ్చిందో ఇక్కడ ఇచ్చేసాడు. ఇన్ని 6 yearsకి ఇంత వస్తే 1 yearకి ఎంత, 1 yearకి అనుకున్నామంటే అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు దాన్ని యూజ్ చేసుకొని. 1 yearకి ఇంట్రెస్ట్ వచ్చింది ఇంత, దేని మీద వచ్చింది, ఎక్స్ట్రా 4,000 మీద వచ్చింది. ఆ 1 year ఇంట్రెస్ట్ బై 4,000 into 100 వేస్తే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Anandi has 1612 with him. He divided it amongst his sons Anil and Ashok and asked them to invest it at 8% rate of interest compounded annually. It was seen that Anil and Ashok got same amount after 11 years and 12 years respectively. How much did Anand give to Anil? Anand దగ్గర ఎంత ఉన్నాయి అమౌంట్, 1612 ఉంది. దీని ఇద్దరు సన్స్ కి ఇవ్వడం జరిగింది, అనిల్ అండ్ అశోక్ ఇచ్చిండు. అంటే ప్రిన్సిపల్ ఉంది, ప్రిన్సిపల్ అనేది 1612. దీన్ని 2 persons కి ఇవ్వడం జరిగింది. అనిల్ కి P1, ఫస్ట్ పర్సన్ P1 అనుకున్నా, సెకండ్ పర్సన్ P2. ఎవరికి ఎంత ఇచ్చిండో తెలియదు కాబట్టి నేను P1 P2 అనుకుంటున్నా. టైం పీరియడ్ ఎంత ఇచ్చిండు మనకు, టైం పీరియడ్ ఏమైనా ఇచ్చిండు ఇక్కడ 11. అంటే
ఫస్ట్ పర్సన్ 11 ఇయర్స్, ఫస్ట్ T1 11 ఇయర్స్ అన్నాడు అనిల్ది, ఇది అనిల్, ఇది అశోక్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇద్దరికి 8% అన్నాడు. ఇక్కడ అశోక్ ఎన్ని ఇయర్స్? 12 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. ఇలా ఇస్తే ఆనంద్ అనిల్కి అశోక్కి P1 P2 అమౌంట్స్ ఇచ్చిండు. టైం పీరియడ్ 11 ఇయర్స్ 12 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం 8% అన్నాడు. నెక్స్ట్ మనకి ఏమన్నాడు? దైర్ అమౌంట్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. అమౌంట్స్ ఆర్ ఈక్వల్, అమౌంట్స్ ఈక్వల్ అన్నాడు. అంటే ఏమొస్తుంది? A1 ఈజ్ ఈక్వల్ A2. అమౌంట్ ఫార్ములా ఏంటి? అమౌంట్ ఫార్ములా ఏంటంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో P ఇంటూ 1 ప్లస్ ఆర్ పర్సంటేజ్ పవర్ T. ఇది అమౌంట్ ఫార్ములా. ఇప్పుడు అమౌంట్స్ ఈక్వల్ అన్నాడు కాబట్టి అనిల్ యొక్క అమౌంట్ ఏమొస్తుంది? P1 ఇంటూ 1 ప్లస్ 8% పవర్ 11 ఇయర్స్ కాబట్టి 11 ఈజ్ ఈక్వల్. P2 అశోక్ యొక్క అమౌంట్ 1 ప్లస్ 8% పవర్ 12. ఇప్పుడు P1 బై P2 ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 8% పవర్ 12 బై 1 ప్లస్ 8% పవర్ 11. దీని ఏమి రాసుకోవచ్చు మనం? P1 బై P2 ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 8% పవర్, ఇక్కడ 12 మైనస్ 11 అవుతుంది. ఈ 11 పైకి వెళ్ళిపోతే మైనస్ అవుతుంది, బేసిక్ కామన్ ఉన్నాయి కాబట్టి. ఈజ్ ఈక్వల్ దీన్ని ఏమి రాసుకోవచ్చు? 1 ప్లస్ 8% ఆఫ్ 1 రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, P1 బై P2 ఈజ్ ఈక్వల్ ఈ 8% ఏం రాయొచ్చు? ఇక్కడ చూడండి, ఇక్కడ రాసేస్తున్నా. 8% అంటే ఏమొస్తుంది? 8/100. 8/100 అంటే ఏం రాయొచ్చు? మళ్ళీ మనకి 4 2 టైమ్స్ 4 25 టైమ్స్ అంటే 1 ప్లస్ 2/25 వస్తుంది. 1 ప్లస్ 2/25 అంటే మళ్ళీ ఏం రాయొచ్చు? 25 1 టైమ్స్ 25, 25 ప్లస్ 2 27 అంటే 27/25 వస్తుంది. P1కు 27 పార్ట్స్ ఇస్తే ఎవరు? ఆనంద్. P2కు 25 పార్ట్స్ ఇచ్చాడు. ఇద్దరికి కలిపి ఎంత ఇచ్చిండు? 52 పార్ట్స్ ఇచ్చేసాడు. ఇద్దరికి కలిపి 52 అంటే 52 పార్ట్స్ ఇజ్ ఈక్వల్ ఎంత మనకి? 1612 అయితే మనకి ఎవరిది కావాలన్నాడు? ఆనంద్ గివ్ టు అనిల్. అనిల్ అనేసి P1 కదా, P1 ఎంత ఉంది మనకి? అనిల్ అంటే P1 అంటే 27 పార్ట్స్ ఇజ్ ఈక్వల్ ఎంత? చూడండి, 4 టేబుల్లో క్యాన్సిల్ చేసిన. 4 1 టైమ్స్ 4 4 3 టైమ్స్ 4 4 4 16 4 3 నెక్స్ట్ 13 1 టైమ్స్ 13 3 39 మళ్ళీ 1 ఉంటుంది. 13 1 టైమ్స్ 13 అంటే ఆన్సర్ ఏమొస్తుంది మనకి? 27 ఇంటూ 31. మల్టిప్లై చేస్తా అంటే చేయొచ్చు, లేదా యూనిట్ డిజిట్ తో కంపేర్ చేసిన అనుకో నేను, ఏమొస్తుంది? 7 ఇంటూ 1 రావాలి. 7 ఇంటూ 1 ఎంత? 7 అనేది ఇక్కడ ఉంది, ఆన్సర్ ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అన్న కావచ్చు, ఆప్షన్ బి అన్న కావచ్చు. నేను మొత్తం మల్టిప్లై చేస్తున్నా. దీన్ని చేసేటప్పుడు ఏం చేస్తున్నా నేను? 27 ఇంటూ 30 అండ్ 27 ఇంటూ 1 చేస్తా. 31 కాబట్టి 30 ప్లస్ 1 చేస్తున్నా. 27 3 టైమ్స్ 27 23 టైమ్స్ 60 అండ్ 7 3 టైమ్స్ 21 60 ప్లస్ 21 81 అంటే 8 10. 27 1 టైమ్స్ 27 అంటే 837 is the answer. Option A is correct. Next question. 400 oranges were bought at 1250 rupees per 100 and were sold at a profit of 1000 rupees. Find the selling price per dozen of oranges. ఇక్కడ ఏమి ఇచ్చిండు? మొత్తం ఆరెంజెస్ ఎన్ని ఉన్నాయి? 4000 ఆరెంజెస్ ఉన్నాయి. కానీ 1250 రూపీస్కి ఎన్ని ఆరెంజెస్ కొనడం జరిగింది? 100 ఆరెంజెస్. ఓకే, ఇక్కడ చూడండి, 100 ఆరెంజెస్ ని ఎంత కొన్నాడు? కాస్ట్ ప్రైస్ సిపి రాస్తున్నా. కాస్ట్ ప్రైస్ 100 ఆరెంజెస్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 1250. కానీ మనకున్న ఆరెంజెస్ ఎన్ని? 400 ఆరెంజెస్ ఉన్నాయి. 400 ఆరెంజెస్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమొస్తుంది? ఇది దీనికి 4 టైమ్స్ ఉంటే దీనికి కూడా 4 టైమ్స్ చేయాలి కదా. 4 టైమ్స్ చేస్తే ఏమొస్తుంది? 4025 అంటే 5000 వస్తుంది. ఇది మీరు క్యాల్కులేషన్ చేయండి. 5000 వస్తుంది. 400 ఆరెంజెస్ ని 5000 రూపీస్ కొనడం జరిగింది. అదే మనకి ఏం చెప్పిండు?
₹1000 ప్రాఫిట్తో అమ్మిండంట. ₹1000 ప్రాఫిట్తో అమ్మిండు అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమొస్తుంది? 400 ఆరెంజెస్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? 6000 అవుతుంది. ప్రాఫిట్తో ₹1000 ప్రాఫిట్ అన్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసింది మనకి. మనకేం కావాలన్నాడు? డజన్ ఆరెంజెస్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కావాలి. ఫస్ట్ 1 ఆరెంజెస్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కనుక్కుంటున్నాను నేను. 1 ఆరెంజెస్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 1 ఆరెంజ్ అయితే కనుక్కున్నాను. 1 ఆరెంజెస్ సెల్లింగ్ ప్రైస్ కావాలంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ బై ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయో అన్ని, అంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 6000 బై ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయి? 4000. ఇది ఒక ఆరెంజ్ యొక్క సెల్లింగ్ ప్రైస్. ఒక ఆరెంజ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇది అవుతుంది. కానీ మనకి ఏం కావాలన్నాడు? డజన్ ఆరెంజెస్ కావాలన్నాడు. డజన్ ఆరెంజెస్ అంటే ఇంటూ 12 చేస్తున్నా. ఇంటూ 12 ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 4 1 times 4 3 times సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ డజన్ ఆరెంజెస్ ఏమొస్తుంది? 6 3s 18, ఇక 0 ఉంది. 180 రూపీస్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ డజన్ ఆరెంజెస్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper bought an article for 500. At what price should he sell the article to make 22% profit? మనకు కాస్ట్ ప్రైస్ ఇచ్చేసాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా ఇచ్చేసాడు, సెల్లింగ్ ప్రైస్ కావాలంట. చూడండి, కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా 100% ఉంటుంది. వాల్యూ ఎంత ఇచ్చిండు మనకు? 500 ఇచ్చిండు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చిండు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 22%. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ కదా. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 122% అవుతుంది. దీని వాల్యూ మనల్ని కనుక్కోమంటుండు. ఓకేనా, చూడండి ఎలా సాల్వ్ చేస్తుంది చూడండి. 100% ఈజ్ ఈక్వల్ 500 అయితే 122%. 22% కనుక్కొని చేయొచ్చు, నేను డైరెక్ట్ 122% చేస్తున్నా. పర్సంటేజ్ క్యాన్సల్. ఇక్కడ ఉన్న ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. ఇది క్రాస్ మల్టిప్లై అవుతుంది. అంటే ఏముంది మనకి? 122 ఇంటూ 5. ఓకే, 5 2s 10, 5 2s 10, 10 plus 1 11, 5 1s 5, 5 plus 1 6. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 610. 610 is the answer. Option C is correct. Next question. The price of petrol increased by 75%. By what percent should its consumption be reduced such that the expenditure on it increased by 26% only? పెట్రోల్ ప్రైస్ ఎంత పెరిగిందంట? 75% పెరిగింది. కన్జంప్షన్ ని ఎంత తగ్గించుకుంటే ఎక్స్పెండిచర్ 26% ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనకు క్వాంటిటీ ఉండాలి, ప్రైస్ ఉండాలి, అండ్ ఎక్స్పెండిచర్ ఉండాలి. క్వాంటిటీ నేను 100 kgs అనుకుంటున్నా, లేదా 100 లీటర్స్. 100 లీటర్స్ పెట్రోల్ అన్నాడు కాబట్టి 100 లీటర్స్ పెట్రోల్. లీటర్కి ఎంత అనుకుంటున్నా నేను? 100 per లీటర్, 100 per లీటర్, 100 రూపీస్ పర్ లీటర్. ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? 100 లీటర్స్ ని లీటర్ 100 రూపీస్ పెట్టుకుంటే 10,000 రూపీస్ ఈజ్ ద ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? ప్రైస్ ఇంక్రీజ్ అయిందంట. ప్రైస్ ఏమవుతుందంట? 75% ఇంక్రీజ్ అయ్యింది. 75% ఇంక్రీజ్ అయింది. ఆల్రెడీ 100 ఉంది, ఇంకో 75 పెరిగింది అంటే ఏమవుతుంది? 175%, 175 రూపీస్ అవుతుంది పర్ లీటర్. 175 అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు మనకి? ఎక్స్పెండిచర్ కూడా 26% ఇంక్రీజ్ అయిందంట. 26% అంటే ఏమొస్తుంది? డైరెక్ట్ నాకు తెలుసు, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. 10,000లో 26%, ఈ పర్సంటేజ్ కి 2 zeros క్యాన్సిల్ అవుతే 2600 ఇంక్రీజ్ అయింది. 10,000 ప్లస్ 2600 అంటే 12,600 ఈజ్ ద ఎక్స్పెండిచర్ అవుతుంది. మన క్వాంటిటీ కావాలి, ఎక్స్పెండిచర్ బై ప్రైస్, క్వాంటిటీ వస్తుంది. ఎక్స్పెండిచర్ ఎంత ఉంది మనకి? 12600 బై ప్రైస్ ఎంత ఉంది? 175. 25 5s 125, 6 150, 7s 25, 7s 175, 25 5s 125, 0, 25 4s 100. కదా,
7 1 టైమ్స్ 7 7s 49, 50లో 49 పోతే 1 ఉంటుంది, 1 ఇక్కడ 4 ఉంది 14, 7 2s అంటే క్వాంటిటీ ఏమవుతుంది 72 లీటర్స్ అవుతుంది. స్టార్టింగ్ క్వాంటిటీ 100 లీటర్స్ ఉంటే ఇప్పుడు క్వాంటిటీ 72 లీటర్స్ అయింది. ఎంత తగ్గింది? 28 లీటర్స్ తగ్గింది. 28 లీటర్స్ తగ్గింది. మనకు పర్సంటేజ్ కావాలన్నాడు, ఎంత పర్సంటేజ్ కావాలి అన్నాడు, తగ్గింది అంటే 28 లీటర్స్ తగ్గింది. 28 లీటర్స్ తగ్గింది. ఎక్కడి నుంచి తగ్గింది? 100 లీటర్స్ నుంచే తగ్గింది. 100 లీటర్స్ నుంచి తగ్గింది. పర్సంటేజ్ కావాలన్నాడు కాబట్టి ఇంటూ 100, 0 0 క్యాన్సిల్ అయితే ఎంత పర్సంటేజ్ తగ్గింది? క్వాంటిటీ అంటే 28% తగ్గింది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, the price of mobile phone was 18,000 last year. It was increased by 15 3/2% this year. What is the current price of the mobile phone? లాస్ట్ ఇయర్ ఫోన్ యొక్క ప్రైస్ 18,000 ఉంది. ఈ ఇయర్ 15 3/4% పెరిగితే ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ కావాలంటుండు. ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్, లాస్ట్ ఇయర్ సెల్లింగ్ ప్రైస్ 18,000 ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? ఆ 18,000 మీద మనకు ఎంత పెరిగిందంట? 15 3/4, 15 into 4 60, 60 plus 3 63. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ లో మారుస్తున్నా by 4. ఇక్కడ పర్సంటేజ్ ఉంది కాబట్టి పర్సంటేజ్ 18,000 లోనే ఇంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది. పర్సంటేజ్ కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 4 4s 16, 2 ఉంది, 4 5s 20. 18,000 plus 45 into 63. 18,000 plus 45 into 63 మల్టిప్లై చేయాలి. మీ ఇష్టం, ఇండివిజువల్గా మల్టిప్లై చేయండి లేదా ఇక్కడ వచ్చేసి నేను చెప్తా చూడండి. 45 into 60 చేస్తున్నా నేను, తర్వాత 45 into 3 చేస్తున్నా. 45ని 63 టైమ్స్ మల్టిప్లై చేయాల్సింది. 45ని 60 టైమ్స్ చేస్తున్నా, 45ని 3 టైమ్స్ మల్టిప్లై. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 కామన్ వస్తుంది. 5 6 30, 6 4 24 plus 3 27. 45 60 టైమ్స్ 2700. 45 3 టైమ్స్, 5 3s 15, 4 3s 12 plus 1 13. మొత్తం ఏమొస్తుంది? 2835 అవుతుంది. 2835 మొత్తం యాడ్ చేయండి. 5 3 8 0 2. 2085 is the selling price of the mobile phone. Option D is correct. Okay, next. Two trains having length of 410 meters and 440 meters are running at the speed of 60 km/h and 70 km/h respectively in the same direction. The time taken by the faster train coming from behind to completely cross the other train. Two trains ఉన్నాయి, 410 meters 440 meters. టూ ట్రైన్స్ ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నాయి? 60 km/h 70 km/h తో క్రాస్ చేస్తుంది. ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ అవుతుంది, సేమ్ డైరెక్షన్ లో వెళ్తుంటే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. చూడండి, ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ అవ్వాలంటే టోటల్ డిస్టెన్స్ క్రాస్ అవ్వాలి. ఒక ట్రైన్ ఇలా ఉంది, ఇంకో ట్రైన్ ఇలా ఉంది. ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ అవ్వాలంటే టోటల్ డిస్టెన్స్, ఈ ట్రైన్ ని అండ్ ఈ ట్రైన్ మొత్తం డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 410 ప్లస్ 440 అంటే 850 meters. టోటల్ డిస్టెన్స్ 850 meters. అవి రెండు ఎలా ట్రావెల్ చేస్తున్నాయి? సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంటే స్పీడ్స్ ఏమవుతాయి? డిఫరెన్స్. అంటే స్పీడ్స్ ఎలా తీసుకోవాలంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 10 ఉంది. 10 km/h ఉంది. km/h ఇవ్వడం జరిగింది, దాన్ని మనం m/s లోకి మార్చాం. 550 meters by 10 into km/h ని m/s లోకి మార్చుకుంటున్నా అంటే 5/18 m/s. మీటర్స్ క్యాన్సిల్ అవుతుంది, 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 1 times 5 17 times 17 into 18 seconds పైకి వెళ్ళిపోద్ది టైం.
17 ఇంటూ 18. 17 ఇంటూ 18 మల్టిప్లై చేస్తే చేయండి, లేదా 18 స్క్వేర్ ఏమొస్తుంది 324 వస్తుంది. నేను 18ని 18 టైమ్స్ చేస్తున్నా చూడండి. 17 ఇంటూ 18 చేయాల్సింది నేను 18 ఇంటూ 18, నాకు స్క్వేర్స్ తెలుసు కాబట్టి 324. 18ని 17 టైమ్స్ చేయాల్సింది 18 టైమ్స్ చేస్తాను, అంటే ఒక 18 మైనస్ చేయాలి. 10 14లో నుంచి 8 పోయింది అనుకో 6 0 3 306 సెకండ్స్ వస్తుంది. కానీ మనకు ఎలా ఉండాలంట టైం ఎలా ఉండాలని చెప్పిండు, ఇన్ మినిట్స్ లో ఉండాలి. అంటే 306/6 చేయాలి. 60 6 ఎన్ని టైమ్స్ 6 10 టైమ్స్ 6 5 30 6 1 6 అంటే 51/10 minutes. దాన్ని ఏం రాసుకోవచ్చు 5.1 minutes రాసుకోవచ్చు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ తుషార్, షలీల్ అండ్ ముకుంద్ ఈజ్ 46 kg. ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ తుషార్ అండ్ సలీల్ బి 40 kgs and that of Shalil and Mukund be 46 kgs, then the weight of Shalil is. First Tushar plus Shalil plus Mukund యావరేజ్ ఎంత అంట 46, యావరేజ్ 46, ఒక్కొక్కరిది 46 అయితే ఎంతమంది ఉన్నారు ఇక్కడ 3 మెంబర్స్ ఇంటూ 3 4 3s 12 అంటే 120, 6 3s 18 138 టోటల్ వెయిట్ ఏ ముగ్గురు. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు మళ్ళీ మనకి తుషార్ అండ్ షలీల్ యొక్క యావరేజ్ 40, అంటే తుషార్ ప్లస్ షలీల్ యొక్క యావరేజ్ ఎంత అంట 40, ఇద్దరు ఒక్కొక్కరిది 40 అయితే ఇద్దరిది కలిపి 80. నెక్స్ట్ మళ్ళీ షలీల్ అండ్ ముకుంద్ ఇవ్వడం జరిగింది, షలీల్ ప్లస్ ముకుంద్ వాళ్ళ యొక్క యావరేజ్ 46, ఇద్దరిది కలిపితే 92. ఇక్కడ ఇది తీసుకున్నాం అనుకో, మనకి ఇది తీసుకుంటే ఏమొస్తుంది తుషారు ప్లస్ షలీల్ 2 షలీల్స్ ప్లస్ ముకుంద్ ఈజ్ ఈక్వల్ 80 ప్లస్ 92 172. ఇక్కడ ఏమొచ్చింది మనకు తుషారు షలీల్ ముకుంద్ ముగ్గురు కలిపితే 138. ఇక్కడ తుషారు షలీల్ 2 టైమ్స్ రావడం జరిగింది అండ్ ముకుంద్, అంటే తుషారు షలీల్ 2 టైమ్స్ రావడం వల్లనే కదా ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసింది. ఆ ఎక్స్ట్రా ఎంత వచ్చింది మనకి, ఎక్స్ట్రా ఎంత వచ్చింది 172 మైనస్ 138. ఓకేనా, ఎంత వస్తుంది ఇక్కడ 10, 12లో 8 పోతే 4, 6లో 3 పోతే 3 and 34 is the weight of Shalil. Option A is correct. Next question. In a circular race of 1500 meters, A and B start running simultaneously at the speed of 27 km/h and 45 km/h from the same point at the same time. After how much time will they meet at the starting point for the first time if they are running in the opposite direction? ఈ క్వశ్చన్ 2 విధాలుగా అడగొచ్చు, చూడండి అది ఎట్లా అడగొచ్చో చెప్తాను. ఒక సర్క్యులర్ ట్రాక్ ఉంది, ఇది మొత్తం డిస్టెన్స్ 1500 మీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి ఏ అండ్ బి, ఏ ఇలా వెళ్ళింది, బి ఇలా రావడం జరిగింది. రెండిటికి స్పీడ్స్ ఇచ్చిండు. ఏ యొక్క స్పీడ్ ఎంత, స్పీడ్ ఆఫ్ ఏ 27 km/h, బి యొక్క స్పీడ్ ఆఫ్ బి 45 km/h. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే ఏ ఇలా రన్ అవుతూ ఉంది, బి ఇలా వస్తుంది, ఆ రెండు ఎక్కడ మీట్ అవ్వచ్చు, ఇక్కడ మీట్ అవ్వచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇలా ఇచ్చినప్పుడు జస్ట్ ఈజీ అయిపోతుంది, డిస్టెన్స్ బై సమ్ ఆఫ్ ది స్పీడ్స్ తీసుకుంటాం. ఇలా అడిగితే ఎక్కడో ఒక మీట్ అవ్వాలి స్టార్టింగ్ పాయింట్, అంటే ఇలా వెళ్తూ ఇది వస్తుంది, ఇలా వెళ్తూ ఇది వస్తుంది, కాబట్టి ఎక్కడో ఒక మీట్ అవుతాయి. కాబట్టి టోటల్ డిస్టెన్స్ బై సమ్ ఆఫ్ ది స్పీడ్స్ తీసుకుంటే అయిపోతాయి. కానీ ఈ క్వశ్చన్కి మనకు అడగలే. ఏమన్నాడు, ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏ ఇక్కడికి అండ్ బి ఇటు నుంచి వచ్చి ఇక్కడికి స్టార్ట్ అయ్యి స్టార్టింగ్ పాయింట్ లోనే మళ్ళీ మీట్ అవ్వాలి. అంటే ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఏ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది 1500 మీటర్స్, ఎంత స్పీడ్తో 27 km/h తో స్పీడ్తో వెళ్తుంది. 1500 మీటర్స్ బై
27 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్ మారుస్తున్నాం. 5/18 మీటర్ పర్ సెకండ్స్. మీటర్ మీటర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఉన్న సెకండ్స్ పైకి వెళ్ళిపోద్ది, 18 కూడా పైకి వెళ్ళిపోద్ది. 1500 ఇంటూ 18/27 ఇంటూ 5 సెకండ్స్. ఇక్కడ ఉన్న కింద ఉన్న సెకండ్స్ పైకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు చూడండి, 9 2 టైమ్స్, 9 3 టైమ్స్, 3 ఇంటూ 5 15, 15 1 టైమ్స్, 15 100 టైమ్స్, 100 ఇంటూ 2 అంటే 200 సెకండ్స్ తర్వాత ఏ అదే ప్లేస్కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ బి, అదే 1500 మీటర్స్ని బి 45 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళడం జరుగుతుంది. 1500 మీటర్స్ బై 45 కిలోమీటర్ పర్ అవర్ను మనం మీటర్ పర్ సెకండ్కు మార్చుకోవాలి. 5/18 మీటర్ పర్ సెకండ్. మీటర్కి మీటర్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? ఇది చూడండి, 1500 ఇంటూ 18/45 ఇంటూ 5 సెకండ్స్. ఓకేనా? 15 100 టైమ్స్, 15 3 టైమ్స్, 3 1 టైమ్స్, 3 6 టైమ్స్, 5 1 టైమ్స్, 5 20 టైమ్స్. అంటే ఎంత వస్తుంది? 120 సెకండ్స్. 120 సెకండ్స్ తర్వాత బి ఆపోజిషన్కి రావాలి. అంటే మనకేమన్నాడు ఇప్పుడు, ఏ ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ రావడానికి 200 సెకండ్స్ అవుతుంది, బి ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ రావడానికి 120 సెకండ్స్ అవుతుంది. కానీ వాళ్ళిద్దరూ ఒకేసారి అక్కడికి రావాలంటే ఈ రెండు నెంబర్స్ యొక్క ఎల్సిఎం చేయాలి. ఈ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం మనం? మనకు జనరల్గా ఈ మెథడ్లో చేస్తుంటాం కదా. ఓకేనా? ఇలా ఏం రాస్తాం మనం? నేను 40తో చేస్తున్నా. 45 టైమ్స్, 43 టైమ్స్. ఓకే. నెక్స్ట్ 40 ఇంటూ 5 200, 200 ఇంటూ 3 600 సెకండ్స్ వస్తుంది. 600 సెకండ్స్. కానీ మనకు ఎలా ఉండాలి టైం? ఏమన్నా ఇచ్చిండా? మినిట్స్లలో ఉండాలి. 600 సెకండ్స్ వచ్చింది మనకి ఎల్సిఎం. కానీ ఎలా ఉండాలి? మినిట్స్లో ఉండాలి. సెకండ్స్లో వచ్చింది, దాన్ని మినిట్స్లో మార్చాలంటే బై 60. 0 0 క్యాన్సిల్, 6 1 టైమ్స్, 6 10 టైమ్స్. ఏమైంది ఇప్పుడు? ఇది మినిట్స్లోకి మారింది. బై 60 చేసాం కాబట్టి అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.